మా ఫాదర్ చాలా మంది దగ్గరికి వచ్చి ఐఏఎస్ ఎందుకు చేయించకూడదు అబ్బాయిని. నాకెందుకు అది సెట్ అవ్వాల. అక్కడికి వెళ్ళాను, నేను రాజేంద్ర నగర్ వెళ్ళాను, నాకు సెట్ అవ్వాల. నాకేమనిపించింది అంటే హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ పీపుల్లో ఉండడం, వాలంటీర్స్తో ఉండడం, ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్లడం, ఇది నాకు మంచిగా అనిపించింది. సెకండ్ పాలిటిక్స్, థర్డ్ సివిల్ సర్వీస్, ఇలా అనిపించింది. నా వాల్యూస్కి సెట్ అయ్యి నా మనసుకి మనస్ఫూర్తిగా ప్రతిరోజు హ్యాపీగా, మీకు వెంకట్ చెప్పుంటారు, మేము డాన్సెస్ చేస్తాం, రన్నింగ్ చేస్తాం, ఇట్లా మాకు సెట్ అయింది. ఈ రోజున 2019-18లో భారతదేశ ప్రభుత్వంతో నడిచే MCR HRDలో IAS IPS ఆఫీసర్స్ని అలా 17 సర్వీసెస్కి ట్రైనింగ్ ఇచ్చేది వచ్చింది. దట్స్ సో నైస్. సో అప్పుడు ఆ ఫస్ట్ స్పీచ్లో నేను ఐ థ్యాంక్డ్, అప్పటికల్లా ఫాదర్ లేరు, బట్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఓన్లీ, ఐ డెడికేటెడ్ టు హిమ్. ఎందుకంటే ఇట్ ఈజ్ హిస్ డ్రీమ్. ఇప్పటి వరకు ఒక 600 పీపుల్కి, ఎవ్రీ ఇయర్ 120 పీపుల్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. సో మన ఆఫీసర్ ట్రైనీస్ చాలామంది చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్ట్స్ చేస్తూ, వాళ్ళు IAS IPS IRS డిఫరెంట్ పోస్టులో ఉంటూ వాళ్ళు మనతో కాంటాక్ట్ చేసి ఎడ్యుకేషన్లో మనం ఎలా చేద్దాం, ఎంప్లాయ్మెంట్లో ఎలా చేద్దాం, హెల్త్లో ఎలా చేద్దాం అని కలిసి చేస్తూ ఉంటాం. సో ఇది అప్పుడు నాకు అనిపించింది, ఓకే దిస్ ఇస్ ఎ గుడ్, వీ డెడికేటెడ్ టు అవర్ పేరెంట్స్ బికాస్ హూ బిలీవ్డ్ ఇన్ అస్. మనలో ఒక ప్యాషన్ ఉన్నప్పుడు. సో అలా జరుగుతుంది, అలా వెళ్తుంది. ప్రతిరోజు ఇబ్బందే, కరెక్టే, ప్రతిరోజు ఇబ్బంది. ఇంత అయిన తర్వాత మీకు ఇంకో విషయం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి మన వర్క్, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మొన్ననే అమెరికా ప్రభుత్వం కూడా మనం అప్లై చేయకుండా వాళ్ళే ఇన్విటేషన్ పంపించి 1 month మన మనల్ని వాళ్ళు హోస్ట్ చేశారు. సో ఇండియాని రిప్రజెంట్ చేశాం మనం. వాళ్ళ లైఫ్ టైం అల్యూమినైలోకి ఇంటర్నేషనల్ విజిటల్ లీడర్షిప్ ప్రోగ్రాంలోకి మనం తీసుకున్నారు. ఈ అమెరికా ప్రభుత్వం గుర్తించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ప్రతిరోజు అవి అర్థం కాని వాళ్ళు, తెలియని వాళ్ళు నుంచి ప్రతిరోజు ఇబ్బంది. ఇప్పటి వరకు అంటే అనుదీప్ దూర్శెట్టి గారితో కూడా కలిసి పనిచేసినట్టున్నారు కదా? అనుదీప్ దూర్శెట్టి నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం, బిట్స్ పిలానీలో. వారు దివ్యా దేవరాజన్ IAS, అనుదీప్ దూర్శెట్టి IAS, చాలా మంది IAS ఆఫీసర్స్తో మనం పనిచేస్తాం, మంచిగా వర్క్ చేస్తాం. ఎలా అంటే వారు ఎక్కడెక్కడ వర్క్ చేస్తారో అక్కడ మనం కొలాబరేషన్ చేసుకుంటాం మ్యూచువల్ ఇంట్రెస్ట్తో. ఫర్ ఎగ్జాంపుల్ అనుదీప్ గారు అంజలి గారు ఇంటర్వ్యూలో కూడా వచ్చారు. సో వారు భద్రాచలం కలెక్టర్గా ఉన్నప్పుడు మనం అక్కడ భద్రాచలం ఫ్లడ్స్ వచ్చాయి, చాలా మంచి వర్క్ చేశాడు అబ్బాయి. మేము ఫ్లడ్స్ ఎప్పుడు వచ్చినా ఇది వచ్చినా జనతా గ్యారేజ్ మూవీ లాగా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. 2014 నుంచి 2009 నుంచి కర్నూలులో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు సుంకేశ్లా అన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. 2014లో వైజాగ్లో హుడ్ సైక్లోన్ వచ్చింది, అక్కడ 5 గ్రామాలు దత్తత తీసుకొని అందరికి ఫిషింగ్ నెట్స్ కూడా ఇచ్చాం. అలానే 2018లో కేరళ ఫ్లడ్స్, మన బులెరో వేసుకొని కేరళ వరకు వెళ్ళిపోయాం. అప్పుడు రోడ్స్, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్ లేవు. అప్పుడు మన కృష్ణతేజ్ గారు లేరండి ఆ టైంకి? లేరనుకుంటా, మాకు ఇంకా పరిచయం జరగలేదు. బట్ కేరళలో అనుపమ IAS అని నిర్మాణ్ బిట్స్ పిలానీ లో నిర్మాణ్ చాప్టర్ కి ఆమె ప్రెసిడెంట్. మా చాప్టర్స్ ఉంటాయి, వాలంటీరింగ్ చాప్టర్స్. సో ఆమె హెల్ప్ తో అక్కడికి వెళ్ళి అక్కడ చేసాం. తర్వాత ఇవి మొన్న ఫ్లడ్స్, భద్రాచలం ఫ్లడ్స్ వచ్చినప్పుడు అనుదీప్తో చేసి ఒక 3 villages తీసుకొని ఆ గ్రామాలను దత్తత తీసుకొని వాళ్ళకి ఇల్లు కట్టించి తర్వాత వాళ్ళకి ఏదైతే ఉపాధి వాళ్ళు కోల్పోయారో ఆ ఉపాధిని మనం కల్పించి ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా సెట్ చేసి వచ్చాం. సో అందువల్ల మంచి రిలేషన్లో వర్క్ చేస్తాం సివిల్ సర్వెంట్స్తో. ట్రూ. సో వీ బిలీవ్ ఫర్మ్లీ దట్ మన కలాం సార్ చెప్పినట్టు మన నేషన్ని బిల్డ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తున్నాం. వీ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ఈచ్ అదర్ అండ్ వర్క్. కరెక్ట్. ఇన్ జనరలీ ఎస్పెషలీ యంగర్ జనరేషన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ నిజంగా సిన్సియర్గా వర్క్ చేయకపోతే వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయరు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి టెన్షనే, వాళ్ళ జాబ్ టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. అందుకని సిన్సియర్గా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని మాత్రమే వాళ్ళు ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుంది. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకి, ఎంతమంది ప్రజలకి మీరు చేశారు అంటే ఏం చెప్తారండి? ఇది మనం దానిలోకి వెళ్ళే ముందు ఒక మాట. ఈ భద్రాచలం ఫ్లడ్స్లో మన గ్రామాన్ని దత్తత తీసుకొని చేసాం కదా, అందులో సరిత అనుకుంటా అమ్మాయి, చిన్న అమ్మాయి, అందరికీ అక్కడ కూర్చున్నాము. దాంట్లో విలేజ్ అంతా మొత్తం సెలబ్రేషన్ జరిగింది. ఎందుకంటే కొత్త ఇల్లు వచ్చాయి కదా, సింగిల్ హౌసే. మీరు ఎంత ఖర్చు పెట్టుంటాం ఒక హౌస్కి ఒకసారి గెస్ చేయండి.
80,000. మన ఐఫోన్ కాస్ట్ కన్నా తక్కువ. అవును, 1.5 మినిమం శాంసంగ్ ఐఫోన్ అంటున్నారు, శాంసంగ్ 1.5 ఉంది కదా. అంటే మెటీరియల్ అంతా అండి ఒక సింగిల్ కాంక్రీట్ పక్కా హౌస్, స్లాబ్తో పక్కా హౌస్, అండ్ ఆల్రెడీ టాయిలెట్స్ ఉన్నాయి అక్కడ. సో 80,000లో కట్టగలిగాము. అప్పుడు మన కార్పొరేట్ సంస్థ కూడా వాళ్ళు అన్నారు, ఇంత తక్కువ వద్దు, క్వాలిటీది కడదామంటే అలా కాదు, ఇంతమంది ఉన్నారు, ఇంత ఫండ్ ఉంది, సో వాళ్ళకి బేసిక్గా వాళ్ళ నుంచే మనం తీసుకుంటాం. కానీ దానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి ఉంది అక్కడ. సో ఆ రచ్చబండిలో కూర్చున్నాము, అందరితో మాట్లాడుతున్నాము, మన వాలంటీర్స్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నువ్వేమవుతావు అమ్మా, నువ్వేమవుతావు అని అందరూ కూడా చెప్తున్నారు. ఈ అమ్మాయి సరిత అమ్మాయి, యాజ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఆ అమ్మాయి ఏమైందంటే, అక్క నేను బాగా చదువుకొని మీ అందరిలానే ఎవరెవరైతే ఇల్లు లేవో వాళ్ళందరికీ కనుక్కొని నేను మళ్ళీ కట్టిస్తాను నిన్న. సో నైస్. నేను పిలుచుకొచ్చారు మా దగ్గరకు, తీసుకొచ్చి అడిగితే నేను అమ్మాయిని అడిగా, ఏంటన్నా నీకు ఎలా వచ్చింది ఆలోచన చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్తే అమ్మాయి చెప్పింది, వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు కంప్లీట్గా పోయింది, నాకు ఇంకా అది గుర్తుంది, పడవలో నన్ను తీసుకెళ్ళిపోయారు మా నాన్న, మళ్ళీ బ్యాక్ వచ్చే టైంకి నీళ్ళు లేవు కానీ మా ఇల్లు కూడా లేదు, ఆ టైంలో అన్నలు అక్కలు వచ్చి ఈ ఇల్లు ఇచ్చారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది, నా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం, నాలాగా ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అని నేను ఇలా నిర్ణయించుకున్నాను. అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మీకు స్టార్ ఫిష్ స్టోరీ తెలుసు కదా, ఒక ఫాదరు ఒక చిన్న అమ్మాయి ఇద్దరు ఒక సముద్రంలో వెళ్ళిపోతూ ఉంటారు, సముద్రం పక్కన వెళ్తూ ఉంటారు. సో సముద్రం పక్కన వెళ్తూ ఉంటే ఒక థౌసండ్స్ ఆఫ్ స్టార్ ఫిష్ ఉంటాయి, అవి ఒడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఈ స్టార్ ఫిష్లు ఒడ్డు మీద ఉండినప్పుడు చనిపోతాయి అనమాట. సో నీళ్ళలోనే ఉండాలి. సో ఈ అమ్మాయి వెళ్ళి నాన్న ఒక్క నిమిషం అని చెప్పి ఒక్కొక్క స్టార్ ఫిష్ని అందులో వేస్తూ ఉంది. థౌజండ్స్ ఉన్నాయి అక్కడ. 1 hour 2 hour ఓకే చీకటి అయిపోతుంది, నాన్న నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు, అలా చేయొద్దు, నువ్వు వెళ్దాం పద, ఇంతమందికి ఏం డిఫరెన్స్ విల్ యూ మేక్, వాట్ డిఫరెన్స్ విల్ యూ మేక్ ఫర్ దీస్ మినీ అంటే ఆ అమ్మాయి ఒక స్టార్ ఫిష్ని తీసుకొని ఇట్లా పడేసి వాటర్లోకి, ఐ మేడ్ ఏ డిఫరెన్స్ టు దిస్ స్టార్ ఫిష్ అందంట. ఈ అమ్మాయిని కలిసినప్పుడు యాక్చువల్గా చాలా గ్రామాలు అప్పుడు అయ్యే, ఒకటే చేయగలం కదా, 3 చేయగలిగాం గ్రామాలు కదా, బాధ ఉండింది, ఇంతమంది ఉన్నారు ఎలా చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ అమ్మాయి సారిక అనే అమ్మాయి ఆన్సర్ హోప్ ఇచ్చింది. ఓహో ఓకే, మన లైఫ్లో మన ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనము ఒక ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్ని సెట్ చేయాలి, అది చూసుకొని మిగతా వాళ్ళు పికప్ చేసుకుంటారు. అంతే తప్ప మొత్తం ప్రపంచంలో ప్రాబ్లం అంతా మనమే సాల్వ్ చేస్తాము అని అనుకోక్కర్లేదు అని నిర్మాణ్ దగ్గరికి వచ్చి మన టీం అందరికంటే నిర్మాణ్ టీం ఏమన్నారంటే, ఎన్నున్నాయి స్టార్ ఫిష్ అన్నారు. అంటే 1000 ఉన్నాయి అన్న, ఈజీ, మనందరం 1000 ఉంటాం కదా, 1000 కలిపి 1000 కూడా చేసేద్దాం, ఏం కాదంట. సో ఇది పాలసీ అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కనెక్టింగ్ టు యువర్ క్వశ్చన్, 30 lakh పీపుల్కి మనం ఇప్పుడు హెల్ప్ చేసాం. 30 lakh అంటే చాలామంది కొంచెం డిఫరెంట్గా 30 lakh అనేది పెద్ద నెంబర్ కదా, సో ఏదో చిన్న కార్యక్రమం ఏదో చేస్తుంటారు దానికి ఇలా చెప్తున్నారు అని అంటారు, అలాగా మీనింగ్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఇంపాక్ట్ అయ్యే విధంగా చేసాం మనం 30 lakh పీపుల్. ఏ విధంగా చేసాం, ఎడ్యుకేషన్లో గవర్నమెంట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమైందంటే 2007లో హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తగూడ గవర్నమెంట్ స్కూల్, మణికొండ గవర్నమెంట్ స్కూల్, ఇట్లా కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళినప్పుడు పాస్ పర్సెంటేజ్ 18% ఉంది. ఇంత హైటెక్ సిటీలో ప్రతి 100 అమ్మాయిల అబ్బాయిలో 18 ఏంటి, అంతే 10th పాస్ అవుతున్నారా, ఇది బాగాలేదు. ఈ ప్రాబ్లమ్ని పట్టుకొని 5 years పనిచేసి 84%కి రావడంలో హెల్ప్ చేశాం. ఏంటి అక్కడ ప్రాబ్లం, ఎందుకు పాస్ అవ్వలేదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమిక్స్లో వాళ్ళకి గైడెన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, ఇవన్నీ సదుపాయాలు కష్టంగా ఉన్నాయి. సో ఫస్ట్ 10th standardతో స్టార్ట్ చేసాం. ఎంత టీచ్ చేసాం మేము, వెళ్ళి వాలంటీర్స్ కూడా టీచ్ చేసాం, అవ్వలేదు. 9th standardలో స్టార్ట్ చేసాం, అలా 6th వరకు వెళ్ళాం. 6thలో ఫండమెంటల్స్ లేవు. 2nd grade కొంతమంది పిల్లలకి, 8th grade వాళ్ళకి 2nd class ఫండమెంటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. అలాంటి కమ్యూనిటీస్ నుంచి వాళ్ళు వచ్చున్నారు, రైట్. మేము అప్పుడు 6th grade నుంచి తీసుకొని కాంప్రిహెన్సివ్గా 9th grade వరకు చేసిన వాళ్ళు ఈ 84% వరకు రాగలిగారనమాట. సో ఆ ఫౌండేషనల్ స్కిల్స్ అంటాం దీన్ని, ఈ ఫౌండేషనల్ స్కిల్స్ని మనం బిల్డ్ చేసాం. అలానే మనల్ని అబ్జర్వ్ చేసి వెల్స్ ఫార్గో అనే కార్పొరేట్ వచ్చింది. మా వాలంటీర్స్ అందరూ వస్తున్నారు మీ దగ్గరికి, మేము మా కార్పొరేట్ సంస్థ యొక్క ఫండ్స్ ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి అని అన్నారు. సరే ఖర్చు పెట్టి వెల్స్ ఫార్గో నిర్మాణ్ కలిపి ఒక స్కూల్తో స్టార్ట్ చేసి ఈ రోజున 100 schools చేశారు. అలా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా వైడ్.